Hi guys, welcome back to my YouTube channel. I'm Anand and I'm a price action trader. So today we are discussing about how to handling a stress. Stress ని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ కి మనం ఎందుకు ఎఫెక్ట్ అవుతాం? Okay, stress can be negative impact on your mental and physical health also, like anxiety, depression, high blood pressure, and మన ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే డోంట్ ఫర్గెట్ ది సబ్స్క్రైబ్. కమింగ్ టు ది పాయింట్స్. ఫస్ట్ పాయింట్, యాక్టివ్ స్ట్రెస్. ఈ యాక్టివ్ స్ట్రెస్ అనేది ఒక షార్ట్ టర్మ్ స్ట్రెస్ లాంటిది. అంటే సడన్గా మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా ఛాలెంజ్ చేయహా లేక ఏదైనా డిమాండ్ చేయహా, ఈ టైంలో మనం ఫీల్ అయ్యే స్ట్రెస్నే యాక్టివ్ స్ట్రెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా వర్క్ చేసి దానికి డెడ్ లైన్ పెట్టినా, లేదా సడన్గా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో విరుక్కున్నా, లేదంటే మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఈ టైంలో మనం ఫీల్ అయ్యే స్ట్రెస్నే యాక్టివ్ స్ట్రెస్ అంటాం. దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంట్రా అంటే మనం ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవడం, ఇరిటేటింగ్గా ఫీల్ అవడం. సో ఈ యాక్టివ్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ షిఫ్టింగ్ ఫోకస్ ఆన్ ది ప్రెసెంట్ మూమెంట్ అండ్ రెడ్యూసింగ్ ది యాంగ్జైటీ అండ్ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ అండ్ ఫైండ్ ది సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఫైండ్ చేయడం వల్ల మనం స్ట్రెస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండగలం. అండ్ చాలా మందికి స్ట్రెస్ వచ్చినప్పుడు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్, బట్ కాఫీలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. సెకండ్ పాయింట్, ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్. అంటే ఫ్రీక్వెంట్లీ ఎపిసోడ్స్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్. అంటే మనం ఫ్రీక్వెంట్గా ఒక టైం ఫిక్స్ చేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండడం అనేది ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి జాబ్. మనం ఒక టైం ఫిక్స్ చేసుకుని ఎవ్రీడే జాబ్ వెళ్తూ ఉంటాం. బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక రీజన్ వల్ల మనం లైక్ హెడేక్ వల్ల ఏదో ఒక రీజన్ వల్ల మనం జాబ్కి వెళ్ళలేకపోతాం. బట్ ఆ రోజు మన మైండ్ మనల్ని ఫోర్స్ చేస్తుంది. లైక్ మన సుపీరియర్ ఏమన్నా అంటాడేమో, లేదా మంత్ ఎండ్‌లో సాలరీ తక్కువ వస్తుందో, ఏదో ఒక రీజన్‌తో మన మైండ్ మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది జాబ్‌కి వెళ్ళమని. ఆ టైంలో మనకి క్రియేట్ అయ్యే స్ట్రెస్సే ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్. ఈ ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయిరా అంటే, మనం ఇరిటేటింగ్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఎక్కువైపోవడం, అండ్ చాలా మందికి మైగ్రేన్ హెడేక్ అంటూ ఉంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్. సో దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే ఐడెంటిఫై ది ట్రిగర్స్. మనం స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్‌ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ట్రై చేయాలి. అండ్ సెకండ్, సోషల్ సపోర్ట్. మనకున్న ప్రాబ్లమ్స్‌ని మనం స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్‌ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోవడం వల్ల ఈ ఎపిసోడిక్ ఆఫ్ యాక్టివ్ స్ట్రెస్‌కి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండగలం. సో థర్డ్ వన్, క్రోనిక్ స్ట్రెస్. ఈ క్రోనిక్ స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రెస్ లాంటిది. అంటే మనం కంటిన్యూగా క్యారీ చేసే సిచ్యువేషన్స్ మీద వచ్చే స్ట్రెస్‌నే క్రోనిక్ స్ట్రెస్ అంటాం. లైక్ అన్‌సర్టిఫైడ్ జాబ్స్ అండ్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అండ్ ఫైనాన్షియల్ డిఫికల్ట్. సో ఈ సిచ్యువేషన్స్ మీద కలిగే స్ట్రెస్‌నే మనం క్రోనిక్ స్ట్రెస్ అంటాం. అండ్ ఈ క్రోనిక్ స్ట్రెస్ వల్ల మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంట్రా అంటే సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ హార్ట్ డిసీజెస్, డిప్రెషన్ ఎక్కువైపోవడం అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోవడం. సో ఇలాంటివన్నీ ఈ క్రోనిక్ స్ట్రెస్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ క్రోనిక్ స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఫస్ట్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే టాక్సిక్ బిహేవియర్ ఉంటే తనని అవాయిడ్ చేయండి. మన లైఫ్‌కి సపోర్ట్‌నెస్ యాడ్ చేసే పీపుల్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి. అండ్ ఎంగేజ్ ఇన్ యువర్ యాక్టివిటీస్ ఇన్ ఎంజాయ్డ్ లైక్ మ్యూజిక్, పెయింటింగ్, ప్లేయింగ్ గేమ్స్ ఇలాంటివన్నమాట. ఫోర్త్ వన్, సైకలాజికల్ స్ట్రెస్. ఈ సైకలాజికల్ స్ట్రెస్ అనేది మన ఇంటర్నల్ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫ్యూచర్ గురించి ఎక్కువ వరీ అవ్వడం అండ్ సెల్ఫ్ ఇంపోజ్ చేసుకోవడం ఇలాంటివన్నమాట. సో ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంట్రా అంటే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఎక్కువైపోవడం అండ్ మనం అండర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఫీల్ అవ్వడం. ఇలాంటివన్నీ ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ సైకలాజికల్ స్ట్రెస్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ మనకున్న థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ వీటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఉన్న ఈ సైకలాజికల్ స్ట్రెస్‌ని మనం హ్యాండిల్ చేయగలం. లైక్ మనకున్న బ్యాడ్ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, మనకున్న బ్యాడ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ సైకలాజికల్ స్ట్రెస్‌ని మనం హ్యాండిల్ చేయగలం. So finally, living like a stress-free life. And I hope you like this content. And if you want more content like this, do wanna subscribe my channel.